నమస్తే. ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, మన ఏకాగ్రతను ఫోకస్ను పూర్తిగా మన కంట్రోల్లో ఉంచుకోవడం ఎలా. ఇది సాధించాలంటే ముందసలు మన మైండ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. దానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన చిత్రాలను మనసులో ఊహించుకుంటూ ఈ విశ్లేషణను మొదలుపెడదాం. ఓకే, ఇక నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. మనందరికీ తరచుగా అనిపించే మాట ఒకటుంది, అబ్బా నా లైఫ్ చాలా బిజీ అయిపోయింది, అసలు దేనిమీద ఫోకస్ చేయడానికి టైమే ఉండట్లేదు అని. అవునా? కాని ఇక్కడ నిజమేంటంటే, ఆ బిజీ లైఫ్ మనం కోరి తెచ్చుకున్నదే. ఫలానా వాళ్లతోనే గడపాలని గాని, అనవసరమైన పనులన్నీ మీరే చేయాలని గాని ఎవరూ మీ తలమీద తుపాకీ పెట్టి బెదిరించడం లేదుగదా. ప్రతిరోజు మనం చేసే పనులన్నీ మనం చేసుకున్న ఎంపికల ఫలితమే. ఇది మనం ముందుగా ఒప్పుకోవాల్సిన నిజం. ఇప్పుడు మొదటి విభాగానికొద్దాం. పరధ్యానం అంటే డిస్ట్రాక్షన్. మన ఆధునిక జీవితంలో అసలీ పరధ్యానమనే పెద్ద సమస్య ఎలా భాగమైపోయిందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి మీరే ఈ చిన్న లెక్క వేసుకోండి. ఒక సగటు మనిషి రోజుకు 7-8 గంటలు నిద్రపోతారు అనుకుందాం. అంటే రోజులో 16 గంటలు మనం మెలకువగా ఉంటాం. కాని ఇక్కడే ఒక షాకింగ్ నిజం దాగి ఉంది. ఈ 13 అనే సంఖ్య ఎందుకో తెలుసా? ఈ 16 గంటలలో మనం ఏకంగా 13 గంటలపాటు పరధ్యానాన్నే ప్రాక్టీస్ చేస్తున్నాం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది వాస్తవం. ప్రతిరోజూ 13 గంటలు ఏకాగ్రత లేకుండా ఎలా ఉండాలి అనేదాన్ని మనం పక్కాగా సాధన చేస్తున్నామన్నమాట. సాధారణంగా మనం ఏం చేస్తాం? వెంటనే మన చేతిలో ఉన్న ఫోన్నో ఇంటర్నెట్నో నిందిస్తాం. టెక్నాలజీ వల్లే ఈ డిస్ట్రాక్షన్ అంతా అని గట్టిగా నమ్ముతుంటాం. కాని యాక్చువలీ అది పెద్ద అపోహ. అసలు పరికరాల సమస్య కాదు. అది మన కంట్రోల్లో ఉన్నంతవరకు టెక్నాలజీ అనేది ఒక అద్భుతం. సమస్య ఎక్కడొస్తుందంటే, ఫోన్ టింగ్ మని మోగగానే పరిగెత్తుకెళ్ళి చూస్తాం చూసారా, అక్కడ. అలా ప్రతి శబ్దానికి తక్షణమే స్పందించడం ద్వారా మనం మన బ్రెయిన్కి డిస్ట్రాక్ట్ అవ్వడాన్ని ఒక అలవాట్లా నేర్పుతున్నాం. కాబట్టి ఇక్కడ తప్పు గ్యాడ్జెట్స్ది కాదు, వాటికి బానిసవడం మన సమస్యే. విభాగం 2, శక్తి ఒక పరిమిత వనరు. అంటే మన ఎనర్జీకి ఒక లిమిట్ ఉంటుంది. ఈ పరధ్యానాన్ని జయించాలంటే ముందు మన ఎనర్జీ ఎలా పనిచేస్తుందో ఒక ఆసక్తికరమైన సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఎక్కడో భలే ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. మీలో చాలామందికి థర్మోడైనమిక్స్ నియమం తెలిసే ఉంటుంది. దీని ప్రకారం కొత్తగా శక్తిని సృష్టించలేము, ఉన్నదాన్ని నాశనం చేయలేము. మన శరీరంలోని శక్తి కూడా అచ్చం మన బ్యాంక్ అకౌంట్ లాంటిదేనండి. పగలంతా ఆ ఎనర్జీని వాడేసి ఖాళీ చేశాక రాత్రికి రాత్రి ఏదో మ్యాజిక్ చేసి కొత్త ఎనర్జీని పుట్టించలేం కదా. అందుకే ఆ ఉన్న కొద్దిపాటి శక్తిని ఎక్కడ ఎలా ఖర్చు పెడుతున్నాం అనేదే ఇక్కడ అసలైన పాయింట్. మనకున్న ఆ 16 గంటల మెలకువ సమయంలో ఏకంగా 13 గంటలు పరధ్యానానికే పోతే ఇక ఫోకస్ చేయడానికి మనకు మిగిలేది కేవలం 3 గంటలు మాత్రమే. ఒకసారి ఆలోచించండి, ఇంత లిమిటెడ్గా ఉన్న ఈ ఎనర్జీని ప్రతి చిన్న విషయానికి వృధా చేస్తే ఎలా? అందుకే చాలా తెలివిగా దీన్ని మేనేజ్ చేసుకోవాలి. అవసరమైన చోట మాత్రమే మన ఎనర్జీని ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మూడవ విభాగం, మనసు మరియు స్పృహ. ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. మన ఎనర్జీని సరైన దారిలో పెట్టడానికి బౌద్ధ సన్యాసులు వాడే ఒక అద్భుతమైన విజువల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్తాను. ఫోకస్ పెంచాలంటే మనం ముందుగా తెలుసుకోవాల్సిందేంటంటే, మనస్సు వేరు, స్పృహ అంటే అవేర్నెస్ వేరు. ఈ రెండు ఒకటే కాదు. మనస్సును ఒక పెద్ద ఇల్లు అనుకుందాం. అందులో చాలా గదులు, విభాగాలు ఉంటాయి. మరి స్పృహ అంటే ఆ పెద్ద ఇంట్లో అటూ ఇటూ తిరిగే ఒక ప్రయాణికుడు లాంటిది ఈ స్పృహ. ఈ రెండింటినీ ఎప్పుడైతే మనం వేరు చేసి చూడగలుగుతామో అప్పుడే మనకు ఏకాగ్రత మీద పట్టు దొరుకుతుంది. ఇప్పుడు మీ మనసులో ఒక అద్భుతమైన చిత్రాన్ని ఊహించుకోండి. ఆ ప్రయాణికుణ్ణి ఒక తేజోవంతమైన, ప్రకాశించే కాంతి బంతిలా ఊహించుకోండి. అనంతమైన చీకటితో నిండిన మనస్సు అనే ఆ విశాలమైన ప్రదేశంలో ఈ స్పృహ అనే కాంతి బంతి స్వేచ్ఛగా అలా గాల్లో తేలియాడుతూ ప్రయాణిస్తోంది. ఊహించుకోవడానికే చాలా బాగుంది కదూ. ఆ విశాలమైన మనస్సులో కోపం, ఆనందం, కళలు, సైన్స్, ఆహారం ఇలా ఎన్నో రకాల విభాగాలుంటాయి. మనం బయట ఏదైనా చూసినప్పుడు లేదా విన్నప్పుడు ఈ కాంతిబంతి ఒక విభాగం నుండి మరొక విభాగానికి బలంగా లాగబడుతోంది. మన ప్రమేయం లేకుండానే మన అవేర్నెస్ అనేది ఆనందం నుంచి కోపానికి, అక్కడ్నుంచి ఇంకో ఆలోచనకి అలా అటూ ఇటూ దూకుతుంటుంది. ఇలా మన కంట్రోల్ లేకుండా కాంతిబంతి అటూ ఇటూ లాగబడ్డటమే డిస్ట్రాక్షన్ అంటే. ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందో తెలుసా? ఈ కాంతిబంతి మనస్సులోని ఏ ప్రాంతాన్నైతే ప్రకాశింపచేస్తుందో సరిగ్గా ఆ క్షణంలో మనం ఆ ఒక్క విషయం గురించి మాత్రమే స్పృహలో ఉంటాము. అంటే ఏకాగ్రత అంటే మరేదో పెద్ద రాకెట్ సైన్స్ కాదు,
మనకు కావలసిన ఆ ఒక్క విభాగంలోనే ఆ కాంతిబంతిని కదలకుండా స్థిరంగా ఉంచగలగడమే నిజమైన ఫోకస్. 4వ విభాగం ఏకాగ్రత సాధన. వినడానికి ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది కదా. మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా సాధన చేయాలి? మన బ్రెయిన్ మజిల్ని ఎలా స్ట్రాంగ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందాక అనుకున్నట్టు మన స్పృహను లేదా ఆ కాంతిబంతిని ఎక్కువ కాలంపాటు ఒకే విషయం మీద ఉంచగలగడమే నిజమైన ఏకాగ్రత. ఇది ఓవర్నైట్లో వచ్చేది కాదు. దీనికి ఉన్న ఒకే ఒక్క దారి ఏంటంటే రోజంతా ఒకే సమయంలో కేవలం ఒకే పని చేయడం, 2-3 పనులు ఒకేసారి చేయడం. అంటే మల్టీటాస్కింగ్ మానేసి మీరు చేస్తున్న ఆ ఒక్క పనిమీదే 100% దృష్టి పెట్టడం. దీనికిది బెస్ట్ ప్రాక్టీస్. 5వ విభాగం నిజ జీవితంలో ఆచరణ. మనం తెలుసుకున్న ఈ అద్భుతమైన ఫిలాసఫీని మన దైనందిన జీవితంలో, అంటే మన ఫ్యామిలీతో, పిల్లలతో, మన బంధాల్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. దీన్ని ప్రాక్టీస్ చేయడానికి ఒక 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఉదాహరణకు మీరు మీ ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు అనుకుందాం. అప్పుడు మీ మైండ్లో ఆ కాంతిబంతి వాళ్లమీద కాకుండా వేరే ఆలోచనల వైపు వెళ్లడాన్ని ముందు మీరు గమనించాలి. అరే, నా ఫోకస్ తప్పుతోంది అని రియలైజ్ అవ్వగానే వెంటనే ఆ కాంతిని తిరిగి మీతో మాట్లాడుతున్న వ్యక్తి వద్దకు తీసుకురావాలి. వారికి మీ పూర్తి శ్రద్ధను, మీ అటెన్షన్ను ఇవ్వాలి. ఎందుకంటే పిల్లలెప్పుడూ పెద్దలను చూసే నేర్చుకుంటారు కదా. మనం వాళ్లమీద పూర్తి ఫోకస్ పెడితేనే రేపు వాళ్లు కూడా ఏకాగ్రతను అలవర్చుకుంటారు. ఇక ముగించే ముందు మీకో విషయం చెప్తాను. ఒక్కసారి డీప్గా ఆలోచించండి. మన శక్తి ఎటువైపు ప్రవహిస్తుందో మన జీవితం కూడా అచ్చం అలాగే రూపుదిద్దుకుంటుంది. మన ఎనర్జీని కరెక్ట్గా ఫోకస్ చేయలేకపోతే మనం కోరుకున్న జీవితాన్ని నిర్మించుకోవడం దాదాపు అసాధ్యం. ఈ విశ్లేషణ ద్వారా మనం తెలుసుకున్న ఫైనల్ పాయింట్ ఒక్కటే: ఏకాగ్రత అనేది ఎవరి చేతిలోనూ లేదు, అది పూర్తిగా మన చేతిలోనే ఉంది. అయితే మీకో ప్రశ్న: ఖచ్చితంగా ఈ క్షణంలో మీ మనసులో ఆ తేజోవంతమైన కాంతిబంతి ఎక్కడ స్థిరపడి ఉంది? దాన్ని ఎప్పుడూ సరైన చోటే ఉంచుదాం. ఈ అద్భుతమైన ప్రయాణంలో నాతోపాటున్నందుకు చాలా థాంక్స్.